వారణాసి సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటికే మామూలుగా లేవు. హాలీవుడ్ టెక్నీషియన్స్ నుంచి హాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ నుంచి అందరూ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే ఆలోచించండి. ఈ సినిమా మీద ఇంకా చెప్పాలంటే అసలు ఒక రేంజ్ బజ్ మన ఇండియా కన్నా మిగతా దేశాల్లో కూడా ఉంది. అలాంటి ఈ సినిమా మీద ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్, ఇండియాలో ముఖ్యంగా రచ్చలేపేటువంటి న్యూస్ అని చెప్పాలి. రామ్ చరణ్ గారు రీసెంట్గా పెద్ద సినిమా మనం చూసాం. ఆయన వన్ మ్యాన్ ఆర్మీగా ఆయన భుజా స్కంధాల మీద మోసుకొచ్చినటువంటి ఆ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. 450 కోట్లతో వన్ మ్యాన్ ఆర్మీగా తన కొట్టినటువంటి ప్రభంజనాన్ని మర్చిపోకముందే మళ్ళీ దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్టిల్ కనిపిస్తుంది. హనుమంతుడి పాత్రలో ఆయన గద పట్టుకుని నుంచున్నటువంటి ఆ గెటప్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. హనుమంతుడి ప్రతిరూపం ఆయనలో కనిపిస్తుందా, హనుమంతుడు ఇలాగే ఉంటాడా అనుకునేటువంటి ఆలోచనకి చాలామంది వచ్చేసారంటే ఆలోచించండి. ఆ పాత్రలో ఆయన చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటిది హనుమంతుడి పాత్రలోనే, అది కూడా ఇలాంటి వారణాసి సినిమాలో రాజమౌళి గారు ప్రపంచానికి పరిచయం చేయబోతున్నటువంటి మన భారత అసలైనటువంటి చరిత్ర గురించి ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేయటం, దాంట్లో మహేష్ బాబు గారి హీరో. అలాంటి ఒక కీలకమైనటువంటి పాత్ర హనుమంతుడిది. రామాయణంలో ఉండేటువంటి ఒక ఘట్టానికి సంబంధించి తీస్తున్నారు దాంట్లో హనుమంతుడి పాత్ర ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. హనుమంతుడు లేనిదే రామాయణం లేదు అని అనుకోవాలి. అలాంటి హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇలా రామ్ చరణ్ గారి రీసెంట్గా వచ్చినటువంటి దాన్ని చాలామంది ఉదహరిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బట్ దీని మీద నిజమా కాదా అని ఇప్పటికైతే అఫీషియల్గా వారణాసి టీం ఎక్కడా కూడా స్పందించింది లేదు. ఇంకా చెప్పాలంటే 80% ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది అని చెప్పి రీసెంట్గా రాజమౌళి గారే క్లారిటీ ఇచ్చారు. మరి ఇంకా ఆ 20%లోనే హనుమంతుడిగా రామ్ చరణ్ గారిని పెడతారా అంటే చెప్పలేము. బట్ ఇదైతే ప్రజెంట్ వైరల్ అవుతున్నటువంటి న్యూస్. కానీ ఒక్కసారి ఊహించుకోండి, రామ్ చరణ్ గారు నిజంగానే వారణాసి సినిమాలో మరొకసారి రాజమౌళి గారితో డైరెక్షన్లో అటు రామ్ చరణ్ గారు దిగి, అది కూడా హనుమంతుడి పాత్రలో గనక ఆయన వస్తే థియేటర్లు ఎలా ఉంటాయి, సినిమా ఎలా ఉంటుంది, అసలు మాటలు కూడా చెప్పలేము. ఒక రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్కి అలాంటి సినిమా అవుతుంది. సో డెఫినెట్గా ఆ వార్త నిజమవ్వాలని అయితే కోరుకుందాం. కానీ బట్ అది రాజమౌళి గారి చేతిలో ఉంది. ఆయన తీసుకునేటువంటి క్యారెక్టరైజేషన్స్, ఆయన ఎవరైతే పిక్ చేసుకుంటారో వాళ్ళు మామూలుగా, ఎందుకంటే రీసెంట్గా పెద్దీలో రామ్ చరణ్ గారు ఆయన జుట్టు ఇవన్నీ, ఆయన బాడీ ఇవన్నీ కూడా పెద్దీ కోసం కష్టపడినటువంటి, ప్రాణం పెట్టినటువంటి ఆయన కష్టాన్ని మనం చూసాం. అలాంటిది హనుమంతుడి పాత్రతో, అది కూడా భక్తిని నరాన్న నింపుకున్నటువంటి ఆ హనుమంతుడి చరణాలుగా ఉండేటువంటి రామ్ చరణ్ గారు చేస్తే మాటల్లో చెప్పలేం, గూస్ బంప్స్ వస్తాయి. సో చూద్దాం, అది నిజమవ్వాలని అయితే కోరుకుందాం. కానీ అఫీషియల్గా ఎవరు కూడా రామ్ చరణ్ గారు కావచ్చు, ఆయన టీం కావచ్చు, అలాగే ముఖ్యంగా వారణాసి టీం కూడా ఎక్కడా స్పందించినటువంటి పరిస్థితి అయితే లేదు.